మరి దేవుని యొక్క పిల్లలందరికీ క్రీస్తునామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అయినటువంటి ఒక కవి వర్ణించడం జరిగింది. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి లోకంలో ఉన్నటువంటి తన ఆత్మను పంచుకొని పుట్టినటువంటి పిల్లలైనటువంటి మరి నరులను గూర్చి తండ్రి మరి పరలోకమందు చింతిస్తున్నాడు. మరి ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మరి తన ఆత్మని పంచిచ్చినటువంటి పిల్లలందరూ కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని, మరి అలా బ్రతికి తండ్రికి విధేయులుగా బ్రతికి మరి వారి యొక్క క్రియల ద్వారా భూమి మీద మహిమపరిచి దేవుడుండే లోకానికి తన పిల్లలు రావాలని కోరుకున్నాడు. మరి ఆ క్రమంలో దేవుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి కూడా నేటి వరకు ఎంతోమంది ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఈ లోకానికి మరి తన వాక్యాన్ని చెప్పిస్తూనే ఉన్నాడు. అంటే మొదటి మానవుడైన ఆదాము పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా తన ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, మరి భక్తుల ద్వారా ఎన్నో మాటలు ఈ సమాజానికి, ఈ లోకానికి తెలియజేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చినటువంటి మనుషులందరూ కూడా మరి లోకంలో ఉన్నట్టు వాటిని ప్రేమించి మరి ఇవే శాశ్వతం అనుకొని దేవుణ్ణి మర్చిపోయి దేవునికి అవిధేయులుగా, దేవుని మాటను వినని వారిగా, దేవుని వ్యతిరేకించిన వారిగా ఈ సమాజం ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధపరిచినటువంటి సమాజంగానే ఉంది. మరి అయినప్పటికీ ఎన్నో మాటలు చెప్పిస్తున్నటువంటి దేవుడు మరి కేవలం ఈ బాధ్యత ఒక ప్రవక్తలదో, ఒక న్యాయాధిపతులదో, ఒక రాజులదో, ఒక యాజకులదో అని మాత్రమే కాకుండా నేడు అనగా క్రైస్తవులైనటువంటి మన పైన క్రొత్త నిబంధన ప్రకారం ఆ బాధ్యతను సేవకుల పైన మాత్రమే పెట్టాడని గ్రహించుకొని మరి ఈ పని కేవలం ఒక సేవకులదే, ఒక బోధకులదే అనేటువంటి ఆలోచనలో నేటి క్రైస్తవ సమాజం లేదా క్రైస్తవ విశ్వాసులు ఉండడం జరిగింది. అంటే దేవుని యొక్క పని అంటే, దేవుని యొక్క మాటలు ప్రచురం చేయడం అంటే, దేవుని యొక్క సువార్తను మరి ఈ లోకానికి వినిపించేటువంటి బాధ్యత కేవలం సువార్థికులది, సేవకులది, బోధకులది అనేటువంటి ఆలోచనలేనే మరి నేడున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు ఉన్నారు. అంటే విశ్వాసులు కేవలం ఒక వారం మరి సంఘానికి వచ్చి కేవలం మరి వాక్యాన్ని విని వెళ్ళిపోయేటువంటి వారిగానే ఉన్నారు. అంటే ఆ బాధ్యత కేవలం మరి బోధకులది మాత్రమే అనుకొని మరి నేడున్నటువంటి క్రైస్తవులు ఆ భ్రమలో ఉన్నారు. మరి ఈ బాధ్యత అంటే సువార్తను ఈ సమాజానికి ప్రచురం చేసేటువంటి బాధ్యత ఒక బోధకునిదే కాదు, ఒక సువార్థకునిదే కాదు, మరి ఒక విశ్వాసిది కూడా అని నేడు చెప్పబోయేటువంటి వాక్యంలో తెలుసుకుందాం. అంటే ప్రతిదీ బాధ్యత అంటే ఈ లోకానికి తెలియచేసిన బాధ్యత మరొక బోధకునిదే కాదు, ఒక విశ్వాసిది కూడా అని ఈ మాటల ద్వారా మనం గ్రహించాలి. కొన్ని మాటలను మనం గమనిస్తే మరి ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. చాలు. మరి దేహానికి ప్రాణం ఏంటి? రక్తంని మరి బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. మన దేహానికి ప్రాణం రక్తం. మరి
ఆ రక్తమును గూర్చి మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. అంటే మన ప్రాణానికి సంబంధించినట్టు ఆ రక్తము గూర్చి దేవుడు విచారణ చేస్తాడంట. అంటే ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, అంటే పరిశోధన, అంటే విచారణకు తీసుకొస్తాను మరి మీ రక్తంను గూర్చి అంటున్నాడు. మరి అదేవిధంగా దాని గూర్చి ప్రతి జంతువును కూడా విచారిస్తాను అంటున్నాడు. అంటే ఒకవేళ మన రక్తం కొన్ని సందర్భాల్లో జంతువుల ద్వారా మరి నేల ఒలికించబడితే మరి ఆ జంతువును కూడా విడిచిపెట్టకుండా మరి ఆ జంతువును కూడా విచారణలోకి తీసుకొచ్చి దాన్ని కూడా శిక్షిస్తానని దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నాడు. అంటే మన ప్రాణంను గూర్చి ఎందుకు దేవునికి అంత శ్రద్ధ, మరి మన ప్రాణమును గూర్చి ఎందుకు ఆయనకున్నటువంటి ఆసక్తి అంటే నిజంగా దేవుడు తన ఆత్మని పంచిచ్చాడు గనకనే దాని యొక్క విలువ తెలుసు గనకనే మరి ప్రాణంను గూర్చి విచారణ చేస్తా అంటున్నాడు. మరి అదేవిధంగా కంటిన్యూషన్, నరులను ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదునంటున్నాడు. అంటే మనమంతా కూడా ఎవరము? సోదర సోదరీమణులం. అంటే మనమందరం కూడా దేవుని గర్భవాసం నుంచి వచ్చినటువంటి వారం. మరి ప్రాణమును గూర్చి ఒక జంతువును విచారిస్తానంటున్నాడు. అదేవిధంగా తన సహోదరుని ప్రాణమును గూర్చి ఇంకొక సహోదరుని మరి విచారణ చేస్తానని దేవుడు ఈ మాటల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మనిషి యొక్క ప్రాణం ఎంత విలువైనదంటే, ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగింది. మరి అతన్ని హుటాహుటిన అంబులెన్స్లో మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి డాక్టర్లు కూడా ఎంతో త్వరగా వచ్చి తన ప్రాణాన్ని రక్షించాలని ఇంజెక్షన్స్ ద్వారా మరి ఆపరేషన్ ద్వారా అంటే ప్రాథమిక చికిత్స ద్వారా అతని యొక్క ప్రాణాన్ని కాపాడడానికి మరి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. మన బంధువులకు ఏదైనా జరిగినప్పుడు దాని యొక్క ప్రాణం విలువ తెలుస్తుంది. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రాణం యొక్క విలువ ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సంపదలు తీసుకొచ్చిన దేవుని యొక్క ఒక నరుని ఆత్మకు సమానం కావని చెప్పొచ్చు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంపద అంటే మనం అనుకుంటున్నటువంటి బంగారం కావచ్చు, మరి మనం అనుకుంటున్నటువంటి వజ్ర వైడూర్యాలు కావచ్చు, మనం అనుకుంటున్నటువంటి ధనము కావచ్చు, మరి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ సంపదలు కూడా మరి దేవుడు పంచిచ్చిన ఆత్మకు సమానం కావు గనకనే దాని యొక్క విలువ తెలుసు గనకనే దేవుడు మరి ప్రతి ఒక్క నరుని ఆత్మను గూర్చి విచారణ చేస్తానంటున్నాడు. కనుక ఆయన పంచిచ్చినటువంటి ఆత్మ ఎంతో విలువైనదని ఆయనకు తెలుసు గనక ప్రతి నరుని గూర్చి ప్రతి సహోదరుని మరి ప్రాణాన్ని గూర్చి ప్రతి సహోదరుని రక్తమును గూర్చి విచారణ చేస్తానంటున్నాడు. మరి మొట్టమొదటిగా మరి భూమి మీద తన సహోదరుని రక్తాన్ని చిందించినటువంటి కయ్యూను సందర్భాన్ని మనం ఆలోచిస్తే మరి అదే ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నానని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అంటే మరి ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత మరి దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ పండుని తిన్నాక వారు దేవుని సహవాసం నుంచి దూరం అయిపోయారు. అప్పటి నుంచి కూడా మరలా ఎప్పుడు వారితో ఆ సాయంత్రం పూట చల్ల పూట మరి మాట్లాడినట్టుగా బైబిల్లో ఎక్కడా కనపడదు. కానీ మరి కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములుగా చిన్నప్పటి నుంచి పెరిగారు. మరి పొలాలకు వెళ్ళారు. అదేవిధంగా పెద్దవారైనప్పటికీ ఆ సందర్భం వచ్చేంత వరకు కూడా దేవుడు వారిని పలకరించలేదు.
ఎప్పుడొచ్చాడు కయ్యూని దగ్గరికి? తన తమ్ముని యొక్క ప్రాణాన్ని తీసినప్పుడు, తన తమ్ముని యొక్క మరి ప్రాణాన్ని, రక్తాన్ని ఒలికించినప్పుడు దేవుడు కయ్యూని దగ్గరకు వచ్చి మాట మాట్లాడుతూ, మరి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా, అంటే దేవునికి తెలియదేనా అతని ప్రాణం కయ్యూని తీశాడు? తెలుసు. కానీ అయినప్పటికీ మరి దేవుడు కయ్యూని దగ్గరకు వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అన్న. అంటే ఎంత అహంకారంతో, మరి తలబిరుస్తనంతో మరి కయ్యూను సమాధానం చెప్తున్నట్టుగా కనపడుతుంది. అంటే దేవునికి విధేయులు విధేయులు కాక మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు మరి దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయారు. అదేవిధంగా వారి గర్భవాసాన పుట్టినటువంటి మరి కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు రక్తాన్ని కళ్ళజూశాడు. మరి అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. అంటే రక్తమట మొరపెడుతుందంట, రక్తానికి స్వరం ఇచ్చాడంట దేవుడు. అంటే కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును ఓర్వలేక మరి దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వనందుకు తన తమ్ముడి మీద ద్వేషంతో మరి రక్తాన్ని ఒలికించడం జరిగింది. అంటే అతని ప్రాణాన్ని తీయడం జరిగింది. మరి అదేవిధంగా మరి దేవుడు కూడా ప్రతి ఒక్క సహోదరుని గురించి విచారణ చేస్తాడన్నట్టుగా ఆదికాండం 9:5 మనం చూసామంటే ప్రతి సహోదరుని గూర్చి మరి వారి యొక్క రక్తాన్ని గూర్చి విచారణ చేస్తానన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ, మరి ఏ విధంగా మన సహోదరులకు యొక్క రక్తానికి మనం బాధ్యులము, మరి ఏ విధంగా మరి వారి యొక్క ప్రాణానికి బాధ్యులము మరి దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను రాయిస్తూ, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18-19. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18-19. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18-19. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయించగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును అవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవానిగా ఎంచుదును. మరి ఈ మాటను చూసి, అంటే ఆవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా, మరి దుర్మార్గుని గూర్చి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే, మరి ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే అవిధేయులే. నేటి క్రైస్తవులు పరిశుద్ధ జనంగా ఉన్నప్పటికీ మరి అన్యులుగా ఎంతో మంది దుర్మార్గులుగా, దేవునికి అవిధేయులుగా మరి దేవుడు తన లేఖనాల ద్వారా ఎన్నో సందర్భాల్లో మరి ఆయన ఇచ్చినటువంటి గ్రంథాల్లో రాయించడం జరిగింది. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఒక నరుని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో మరి దేవుడు చెప్పడం జరిగింది. అంటే ఆజ్ఞల రూపకంగా దేవుడు ఈ సమాజాన్ని హెచ్చరించడం జరిగింది. మరి ఈ మాటలను మరి దుర్మార్గు గూర్చి ఆజ్ఞ ఇయ్యగా, నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానికి హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అంటే దేవుడు మనకు చెప్పబడినటువంటి ఈ మాటలను సమాజానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన పైన పెట్టాడు. అంటే లోకంలో మరి దుర్మార్గులుగా, దుష్టులుగా ఈ సమాజం ఉన్నప్పటికీ మరి దేవుడు ఆజ్ఞల ద్వారా మనకు ఈ వాక్యాన్ని అందించడం జరిగింది. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారైతేనేమి, మరి నీ బంధువులైతేనేమి, నీ రక్త సంబంధికులైతేనేమి, ఒకవేళ అతనికి నీవు విశ్వాసంలోకి వచ్చినప్పటికీ వారికి తెలియజేయకుండా, దేవుని యొక్క ఉద్దేశాలను వారికి తెలపకుండా ఒకవేళ చస్తే
వాని రక్తాన్ని గూర్చి, వాని ప్రాణమును గూర్చి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. వాని ప్రాణానికి మీరు జవాబుదారు అంటున్నాడు దేవుడు. అంటే క్రీస్తు ద్వారా మనం విశ్వాసంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుడు క్రైస్తవుల పైన ఒక బాధ్యతను పెట్టాడు. ఈ మాటలు చూసి ఏమనుకుంటున్నారంటే ఇది యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భము, ఇది మనకు కాదు అనేటువంటి ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు. అంటే ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి మాట, ఇది మనకు సంబంధం లేదన్నట్టుగా క్రైస్తవులు అనుకుంటున్నారు. అంటే అనుకూలమైనటువంటి వచనాలైతే ఇవి మాకు, వ్యతిరేకంగా ఉన్నటువంటి వచనాలైతే పాత నిబంధనలో ఇవి మాకు సంబంధించినవి కాదు, ఇవి ఇజ్రాయేలీలవి అనుకుంటున్నారు. కేవలం మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మరి ఆచార ధర్మశాస్త్రాన్ని మాత్రమే తీసివేయడం జరిగింది. ఆచారపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మాత్రమే దేవుడు తీసేశాడు తప్ప ఆయన ఆజ్ఞలు మరి నాడు నేడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు శిలాక్షరాలు. అంటే కేవలం పాత నిబంధనలో మరి ఆచారపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తీసివేయడం జరిగింది గనుక ఆయన మాటలు ఎప్పుడు కూడా శిలాక్షరాలు. మరి ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా మనం అందరం కూడా పాటించాలి. కనుక మరి క్రైస్తవులు అంటే ఒక బోధకును పైనే కాదు, మరి ఒక విశ్వాసి పైన, ఒక క్రైస్తవుల పైన ఈ బాధ్యతను దేవుడు మనందరి పైన పెట్టడం జరిగింది. కనుకనే ఆ మాట మరలా చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆవశ్యంగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానికి హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదినిగా చేయుదును. అంటే మరి మనం అనుకుంటున్నట్టుగా మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మరి ఈ విశ్వాసుల పైన, మరి క్రైస్తవుల పైన ఒక బాధ్యతను మరి దేవుడు పెట్టడం జరిగింది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించకపోతే మన పైన దోషంగా మరి వాని రక్తాన్ని గురించి విచారణ చేస్తానంటున్నాడు. మరి ఇది ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాన్ని గురించి ఆలోచించినట్లయితే అప్పుడప్పుడు రోడ్లపైన హెచ్చరిక అనేటువంటి బోర్డులు పెడుతుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఒక గుంత తవ్వితే అక్కడ ఖచ్చితంగా ఒక బోర్డు పెడతారు. అంటే ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఇక్కడ చూసి జాగ్రత్తగా రావాలని ఒక వార్నింగ్ బోర్డు పెడతారు. పెట్టినప్పుడు మరి టేక్ డైవర్షన్ అని ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది కనుక మరి మన జాగ్రత్త కలిగి మరి వేరే దారిలో వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే అక్కడ ఏమీ పెట్టకపోతే ఒకవేళ పొరపాటున మనం ఆ గుంతలో పడిపోయినా, మన బండి డ్యామేజ్ అయినా మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఖచ్చితంగా ఇస్తారు. అంటే మనిషికి ఏదైనా గాయాలైనా హాస్పిటల్ యొక్క బిల్లు ఇస్తారు. మరి అదేవిధంగా నీ బైక్ ఏదైనా డ్యామేజ్ అయినా, నీ వెహికల్ ఒక వాహనం డ్యామేజ్ అయినా కూడా ఖచ్చితంగా మరి దాని యొక్క రుసుమును మనకు అందరికీ చెల్లిస్తారు. గనుక దేవుడు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు సమాజానికి, ఒక మరి మనందరికి కూడా విశ్వాసులకు, మరి నీ సహోదరుని గురించి ఖచ్చితంగా మనం అందరం కూడా మరి ఈ సమాజానికి వాక్యాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక బోధకులదే కాదు, మరి ఒక విశ్వాసది, ఒక క్రైస్తవులది కూడా అని మనం తెలుసుకోవాలి. వాడు అంటే ఏమీ తెలుసుకోకుండా ఒకవేళ నీ బంధువులో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక స్త్రీ కానీ చనిపోతే మరి నువ్వు తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా తన ప్రార్థనకు తొలగరాకపోయినా, మరి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సభలకు తొలగరాకపోయినా, మరి వారికి ఒక వాక్య రూపకంగా ఒక ప్యాంప్లెట్ ఇవ్వకపోయినా, అంటే మన బంధువులకైతే మనం చెప్పేటువంటి అవకాశం ఉంది కానీ మరి వేరే కులస్తులు కావచ్చు, వేరే మరి ఇతర మతాల వాళ్ళు కావచ్చు, వారికి చెప్పేటువంటి అవకాశం ఉండదు. కనుకనే మనం అక్కడక్కడ పోస్టర్లు అతికించడం జరుగుతుంది. ఖచ్చితంగా చూస్తారు. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా కూడా యేసుక్రీస్తు పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కనుక మనం సాధ్యమైనంత వరకు మరి మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినిపించేటువంటి ప్రయత్నం మన జీవితంలో చేయాలి. లేకపోతే ఖచ్చితంగా వాడు చస్తే వాడు నరకానికి పోతాడేమో కానీ
వాడు చావడం వల్ల మీరందరూ కూడా మరలా దేవునికి జవాబుదారిగా, దేవునికి ఉత్తరవాదిగా వాని ప్రాణాన్ని గురించి మీరు సమాధానం చెప్పేటువంటి ఆ దోషం మీ మీద ఉంటుంది గనక మీరందరూ కూడా ఖచ్చితంగా మరి ఈ పని సువార్త అనేటువంటిది ఒక బోధకుందే కాదు, మా పైన ఉంది అని కూడా మనం అందరం కూడా గ్రహించుకోవాలి. మరి అదే అదే అధ్యాయం 19వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అయితే నీవు దుర్మార్గునికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. ఏమంట? అయితే నీవు ఆ దుర్మార్గునికి హెచ్చరిక చేయగా, అంటే దుర్మార్గుడుగా ఉన్నాడు, అతనికి హెచ్చరిక చేయగా అంటే దేవుని వాక్యం అతనికి తెలియజేయగా చెప్పినప్పటికీ కూడా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషంను బట్టి మరణమవును కానీ, అంటే వాని పాపాన్ని బట్టి వాడు చనిపోతాడు కానీ నీవు తప్పించుకుందువు. ఒకవేళ నీవు అతనికి సువార్త చెప్పినట్లయితే, ఒకవేళ అతన్ని సభలకు నడిపించినట్లయితే, వారి యొక్క కుటుంబాన్ని నడిపించినట్లయితే, వారి కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా నిన్ను దేవుడు ఉత్తరవాదిగా ఎంచడు. నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. వాని రక్తాన్ని గూర్చి విచారణ చేయడు. కనుక మనమందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క పనిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మనం అందరం కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మన బంధువులకు తెలియజేయాలి. వారు వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం అనేటువంటిది మనం చేయాలి. ఒకవేళ వాడు చనిపోయినప్పుడు దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా నిలబెట్టినప్పుడు, ఎందుకురా నువ్వు చనిపోయావంటే, మరి నాకైతే మా ఇంటి దగ్గర మరి క్రైస్తవులు ఉన్నారు కానీ నాకు ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదు. మరి మా బంధువుల్లో ఒకరు క్రైస్తవురాలుగా ఉన్నారు, అయినప్పటికీ నాకు ఎప్పుడు చెప్పలేదు గనక నాకు ఈ శిక్ష ఉంటుందని నాకు తెలియదు, కనుకనే నేను పట్టించుకోలేదు. మరి నా దోషంను బట్టి నేను చనిపోయి ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు మరి మిమ్మల్ని ఉత్తరవాదిగా, వాడి ప్రాణాన్ని గూర్చి, వారి రక్తాన్ని గూర్చి మీకు శిక్ష ఉంటుందని మరి మనం అందరం కూడా గ్రహించుకోవాలి. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే, మరి దేవుని గూర్చి, దేవుని మాటలను గూర్చి మరి మీ దోషం లేకుండా మీరు చెప్పినట్లయితే, మీరు తెలివిగా తప్పించుకున్నట్లయితే ఆ శిక్ష మీ మీదకి రాకుండా దేవుడు చూసుకుంటాడు, మీరు తప్పించుకుంటారు. కనుక ఇది పాత నిబంధనకే సంబంధించింది, మరి పాత నిబంధనలే చెప్పాడని మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి మరి పౌలు గారి ద్వారా ఒక మాట రాయిస్తున్నాడు. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. చాలమ్మా. ఆ 2 అనేటువంటిది పుట్నోట్లో ఒక మాట ఉంటుంది చూడమ్మా. 2 అనేటువంటిది పుట్నోట్లో ఒక మాట ఉంటుంది. అందరి రక్తం విషయమే నేను నిర్దోషిని అంటే పౌలు గారట, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారు? నేను దోషిని కాదు, ఎందుకంటే మీ అందరికి కూడా సువార్త చెప్పాను. అంటే మీ ప్రాణాన్ని గూర్చి, మీ రక్తం విషయమైనటువంటి విషయంలో నేను నిర్దోషిని అంటున్నాడు. అంటే ఒకవేళ మనలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మీ పాపంను బట్టి, మీరు దేవుని యొక్క అవిధేయతను బట్టి మీరు నరకానికి వెళ్తే మాకు సంబంధం లేదు. అంటే సువార్త అనేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మరి అన్నగారిదో నాదో కాదు. సువార్త అనేటువంటి బాధ్యత మరి క్రైస్తవులది, విశ్వాసులది, మనందరం కూడా గ్రహించుకోవాలి. అందుకే దీన్ని గమనించినటువంటి పౌలు గారు మీకు చెప్పకపోతే శిక్ష వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఒకవేళ దేవుడు నన్ను అడిగితే
మరి వీళ్ళందరికీ ఈ ప్రాంతవాసులకు సువార్త చెప్పలేదంటే మీరందరినీ కూడా సాక్ష్యంగా పెడుతున్నాను. మరి ఎవరి రక్తం విషయం గురించి కూడా నేను దోషిని కాదు, నేను ఒక నిర్దోషిని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన సువార్త చేసి తెలివిగా తన పనిని ముగించుకొని తప్పించుకున్నాడు. అంటే దేవుని యొక్క విచారణలకు రాకుండా మరి ఆ ప్రాంతవాసులకు, ఆ ప్రజలకు, ఆ విశ్వాసులకు సువార్త చెప్పి తన బాధ్యతను నెరవేర్చాడు. అదేవిధంగా దేవుని యొక్క విచారణలోకి రాకుండా మరి ఆయన తప్పించుకోవడం జరిగింది. గనక మీరందరూ కూడా మీ జీవితాల్లో మీరందరూ దేవుని యొక్క మరి మీ సహోదరుని యొక్క రక్తం బట్టి విచారణలోకి రాకుండా మీరందరూ కూడా తప్పింపబడాలంటే ఖచ్చితంగా సాధ్యమైనంత మట్టుకు మీరు సువార్తను ప్రకటించే బాధ్యత మీ అందరికి ఉంది. గనక మరి ఈ బాధ్యత ఒక క్రైస్తవుంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇంకొక మాటను చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తిరుగుపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములకు కప్పివేయనని తాను తెలుసుకోవాలను. అంటే మీరు సువార్త ప్రకటించడం ద్వారా వాడు రక్షింపబడేటువంటి అవకాశం ఉంది, వాడు ఆ ప్రమాదం నుంచి తప్పింపబడేటువంటి అవకాశం ఉంది. గనక ఒకవేళ మీరు సువార్త ప్రకటించకపోతే వాని యొక్క కుటుంబం గురించి, వాని యొక్క రక్తాన్ని గూర్చి, వాని యొక్క ప్రాణాన్ని గూర్చి దోషులుగా నిలబడేటువంటి అవకాశం ఉంది. మరి క్రైస్తవులు అందరూ అనుకుంటున్నట్టు మాకు సువార్తకి ఏ సంబంధం లేదండి, మరి మేము కేవలం విని ఆదివారం పూట ఒక పూట వచ్చిపోయేటువంటి వారమే, ఈ బాధ్యత ఒక సేవకులదే, ఒక పాస్టర్లదే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కనుక ఒక మాటను చూపించి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. మీరట చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా రక్షణలోకి పిలిచాడు. మరి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయబడి నిమిత్తము అంటే మీరందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క ఆవేదనను, దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి తెలియజేసేటువంటి మరి జనాంగంగా ఉన్నారు. మరి మిమ్మల్ని ఏర్పరచబడిన వంశం అంటున్నాడు, మరి రాజులైన యాజక సమూహం అంటున్నాడు, పరిశుద్ధ జనమును అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. దేవుడు మనకు నామకరణం చేసేటువంటి పేర్లు ఏంటంటే మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అంటున్నాడు. మనం అందరం కూడా యాజక సమూహంగా ఉన్నటువంటి మనము, దేవుని సొత్తైన ప్రజలమైనటువంటి మనము అందరము కూడా మరి క్రీస్తు యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క గుణాతిశయములను, క్రీస్తు త్యాగాన్ని ఈ లోకానికి ప్రచురం చేసేటువంటి బాధ్యతను ఒక సేవకుల మీదనే కాదు మన అందరిపైన మరి పెట్టడం జరిగింది. గనక ఈ అన్ని మాటలను బట్టి మనకు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా మీ ఇరుగు పొరుగు వారికి ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే వాని ప్రాణాన్ని గూర్చి, వాని యొక్క కుటుంబాన్ని గూర్చి మరి మిమ్మల్ని కూడా దేవుడు విచారణలోకి తీసుకొస్తాడన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా మరి ప్రతి ఒక్కరు పైన కూడా మరి బాధ్యత పెట్టాడు. మనందరం కూడా మరి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయబడే రాజకులైన యాజక సమూహము, మరి పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అనేటువంటి పేర్లు నామకరణం చేశాడు. గనక మరి దేవుని యొక్క మాటలను ఈ లోకానికి తెలియజేసేటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. మరి ఒకవేళ మీరు ఎవరికైనా మీ ఇరుగు పొరుగు వారు కానీ, మరి మీ బంధువులకు కానీ, మరి మీ స్నేహితులకు కానీ సువార్త చెప్పకుండా ఒకవేళ వారు చస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా విచారణలోకి దేవుడు తీసుకోవడం జరుగుతుంది. గనక ఈ మాటలను మనం అందరం గ్రహించి మరి ఎల్లప్పుడూ ప్రభు పనిలో ఉండాలని మీ అందరికీ హెచ్చరిస్తూ మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ముగిస్తున్నాను.